నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మహిషపట్నంలోని ప్రాంతీయ హాస్పిటల్ మరియు మండల ప్రజా పరిషత్ ఆఫీసు నందు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రామారావు పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో అవమానాలను, అసమానతలను అంతం చేస్తూ ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా 60 ఏళ్ల కల సాకారం కావడంలో అసవులు బాసిన అమరులను, వారి యొక్క త్యాగాలను స్మరిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తెలంగాణ వాసులకు నా తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాల కింద మనకు తెలంగాణ వచ్చింది. అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో రకాల అభివృద్ధి చేశాము. ఇంకా చాలా అభివృద్ధి చేస్తుంది. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కానీ ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా దానికి బయటపెట్టి తెలంగాణ కోసం పాట పాడతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒక్కొక్కసారి ఏదైతే సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉండరు, వాళ్ళు తెలంగాణ కోసం వారోజు పార్లమెంట్లో సపోర్ట్ ఇచ్చిన దానికి, తెలంగాణ వచ్చిన దానికి ఆమె లేనನ್ನು కూడా ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ కూడా అనుకుంది. ఎన్నో రకాల తెలంగాణ కోసం పోరాటపడిన ప్రతి ఒక్క వ్యక్తికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.